హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు వైష్ణవి, నేను అడ్వకేట్. ఈరోజు వీడియోలో కాగ్నిజబుల్ అఫెన్సెస్ మరియు నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ గురించి తెలుసుకుందాం. కాగ్నిజబుల్ అఫెన్సెస్ అంటే ఏదైనా తీవ్రమైన నేరాలు జరిగినప్పుడు పోలీస్ వాళ్ళు వెంటనే స్పందించి ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తారు. దీంట్లో వాళ్ళు అరెస్ట్ చేసే అధికారం కూడా ఉంటుంది. సో వీటిని తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తారు. అలాంటి కేసెస్ ఏంటి అంటే మర్డర్ కావచ్చు, రేప్ కావచ్చు, రాబరీ కావచ్చు, ఇంకా కిడ్నాపింగ్, ఇలాంటివి జరిగినప్పుడు పోలీస్ వాళ్ళు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తారు. ఇందులో అరెస్ట్ చేసే అధికారం కూడా ఉంటుంది. నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ ఇవి లెస్ సీరియస్ క్రైమ్స్. ఇందులో పోలీస్ వాళ్ళు కేవలం సిఎస్ఆర్లో మాత్రమే నమోదు చేస్తారు. సిఎస్ఆర్ అంటే కమ్యూనిటీ సర్వీస్ రిజిస్టర్. దీంట్లో సాధారణమైన కేసెస్ లైక్ పబ్లిక్ అబ్యూస్ ఆర్ పబ్లిక్ న్యూసెన్స్ ఇలాంటి కేసెస్ని నమోదు చేస్తారు. దీంట్లో దర్యాప్తు ముందుకు వెళ్ళాలి అంటే మెజిస్ట్రేట్ పర్మిషన్ తప్పనిసరి. అండ్ ఇంకా ఇందులో అరెస్ట్ చేయడానికి పోలీస్ వాళ్ళకి ఎలాంటి అధికారం లేదు. మెజిస్ట్రేట్ వారెంట్ వచ్చిన తర్వాతే అప్పుడు వారెంట్తో మాత్రమే దీంట్లో అరెస్ట్ చేయడానికి వీలుంటుంది. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి నా పేజ్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.